ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మామయ్య పేపర్ చదువుతున్నారా? అవునమ్మా, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కదా, పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నాను. మీరు జనం సింపతి సంపాదించి ఎలక్షన్ వరకు ఓట్ బ్యాంక్ పెంచుకునే బ్రహ్మాండమైన ఐడియా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? మన కీర్తిని టీవీ డిబేట్ లో కూర్చోబెట్టడం. ఏంటమ్మా నువ్వు అనేది? కీర్తిని టీవీ డిబేట్ లో కూర్చోబెడితే నా పొలిటికల్ మైలేజ్ ఎలా పెరుగుతుందమ్మా? అదే చెప్తున్నాను మామయ్య, మీది పెద్ద కుటుంబం, డబ్బున్న కుటుంబం, అయినా పట్టింపులు లేకుండా కీర్తిని ఒక పేదింటికిచ్చారు. ఇదే ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, వాళ్ళు కీర్తిని గెంటేసినా, డబ్బులు డిమాండ్ చేసినా, చివరికి చంపాలని చూసినా కూడా మీరు కష్టాలు పడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంత పవర్ఫుల్ పొజిషన్ లో ఉండి కూడా చట్టానికి లోబడే వెళ్తున్నారు తప్ప ఎక్కడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఇవన్నీ మీకు జనాల సింపతి సంపాదించే విషయాలే కదా. కీర్తి ఇవాళ ఎందుకు డిబేట్ లో పాల్గొనాలి అంటే, నువ్విలా ప్లాన్ చేస్తున్నావా? చెప్తా నేను ఈ సంగతి, చెప్తా. నేను ఆల్రెడీ టీవీ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడేశాను మామయ్య. మునుస్వామి గారి కూతురు అనిపించుకున్నావమ్మా. అలా కనిష్క మావయ్య పొలిటికల్ వీక్నెస్ ని వాడుకుని కీర్తిని ఛానల్ కి పంపిస్తోంది. అర్థమైంది వదినా, నేను ఇప్పుడే వెళ్ళి కీర్తితో మాట్లాడతాను. నేను కీర్తిని కూడా ఒప్పించేశాను మామయ్య. అవునా? అవును మామయ్య, నిజం. అదిగో కీర్తి వస్తుంది. అయినా కీర్తి, ఛానల్కి వెళ్ళడానికి రెడీ అయినట్టున్నావు. అవునా, వెళ్ళొస్తాను. ఈ రోజు నువ్వు ఛానల్లో మాట్లాడాలి, నేను ఇక్కడ ఇంట్లో నుంచి తులసిని గెంటేయాలి. ఇవాళ మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ రోజు అమ్మా. సరే నాన్న, వెళ్ళొస్తాను. కీర్తి, ఎక్కడికి బయలుదేరావు? మన భవిష్యత్ కోసమని బయలుదేరిందిరా. ఏంటన్నా, ఏంటి భవిష్యత్తు? కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడమా? ఏంట్రా నువ్వు అనేది? ఇప్పుడు కీర్తి వెళ్ళి టీవీ ఛానల్లో కూర్చుంటే అనవసరంగా మన పరువు మనమే బజార్లో వేసుకున్నట్టు అవుతుంది. సిద్ధు, నువ్వెలాగూ నా రాజకీయ జీవితానికి ఉపయోగపడలేదు. నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు. కనీసం ఇప్పుడైనా నాకు దొరికిన అవకాశాన్ని వాడుకొనివ్వరా? కీర్తి, కనీసం నేను చెప్పేది నువ్వైనా అర్థం చేసుకోమ్మా. ఏంట్రా అది? ఏంటి? కొడుగ్గా నువ్వు చేయలేంది కూతురుగా తను చేస్తుంటే అడ్డుకుంటావేంటి? కీర్తి, ఒకసారి నా మాట విను. అన్నయ్య ప్లీజ్, నువ్వు ఇంకేం చెప్పినా వింటాను, కానీ ఆ కుటుంబం విషయంలో నన్ను మాట్లాడకుండా ఆపొద్దు ప్లీజ్. కీర్తి, కీర్తి టీవీ ఛానల్లో డిబేట్లో కూర్చోకుండా ఎలాగైనా ఆపాలి. ఇప్పుడు ఛానల్కి దగ్గరలో ఎవరున్నారు? అదిరా జరిగింది. హలో అన్నా. రవి, ఎక్కడున్నావు? మన అడ్డా మీద అన్నా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఉన్నామన్నా. చెప్పన్నా, ఏమైనా పనుందా? అవునరా. రే, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. వచ్చి కలవమంటావన్నా? చెల్లి టీవీ డిబేట్లో పాల్గొనాలని ఛానల్కి వెళ్తుంది. తన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకుండా మనం ఎలాగైనా సరే ఆపాలి. సరే అన్నా. ఏ ఛానల్కి వెళ్ళింది చెల్లెమ్మా? జీ న్యూస్కి వెళ్ళింది. రే, మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ డిబేట్ జరగకుండా ఆపాలి. సరే అన్నా, ఇప్పుడే బయలుదేరుతున్నాం. సరే, లేట్ చేయకుండా వెళ్ళండి, నేను కూడా వస్తున్నాను. సరే అన్నా, నువ్వు వచ్చేలోగా మేము అక్కడికి వెళ్ళి ఆ డిబేట్ జరగకుండా చూసుకుంటాం. సరేదా, మనం అక్కడికి వచ్చాక కలుద్దాం. ఓకే అన్నా. సిద్ధు అన్న ఫోన్ చేశాడు. మనం అర్జెంటుగా జీ న్యూస్ టీవీ ఛానల్కి వెళ్ళాలి.
అక్కడ డిబేట్ జరగకుండా ఆపాలి. మన బ్యాచ్ని తప్పులు. అలాగేరా. కీర్తి ఇప్పుడున్న ఆవేశంలో డిబేట్లో కూర్చుంటే కనుక అమాయకులైన అత్తయ్య మావయ్య గురించి తప్పుగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిబేట్ జరగకూడదు. నైట్ అంతసేపు తినకుండా వెయిట్ చేస్తే బయట తినేసి వస్తారా? తన కోసం అనవసరంగా నేను కూడా కడుపు మార్చుకున్నాను. ఛా! నైట్ చెప్పకుండా తినేసి వచ్చారు కదా, ఇప్పుడు నేనెందుకు పిలుస్తాను? పిలవను. రాత్రి నా కోసం వెయిట్ చేయకుండా భోంచేసిందిగా, కనీసం ఇప్పుడైనా పిలుస్తుందేమో. ఒక ఛాన్స్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ జాను. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ నుంచైనా కాస్త త్వరగా రండి, లేదంటే నిన్నట్లాగేనే భోజనం పిల్లి తినేస్తుంది. పిల్లి తినేస్తుందా? అవును సార్, నిన్న మీకోసం అని ఎన్నో ఐటమ్స్ రెడీ చేసి పెట్టాను, కానీ ఏం లాభం, పిల్లి తినేసింది. పిల్లి తినేసిందా? ఛా!